V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత త్రివిధ దళాల్లో కొత్త ఉత్సాహం. భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేద నిలయంను స్వాధీనం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం పోయస్ గార్డెన్ను స్మారక చిహ్నంగా మార్చేందుకు సమయం పడుతుండటంతో నిర్ణయం. కరోనాపై భారత్ గట్టి పోరాటమే చేస్తుందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. మహమ్మారిని పారద్రోలడానికి కృత నిశ్చయంతో ఉన్నామని ఉద్ఘాటన. మెడికల్ పీజీ అడ్మిషన్ల గడువు పెంచిన సుప్రీంకోర్టు ఆగస్టు 31 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ. బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలన్న కోర్టు. అమ్మ కావాలి అంటూ చిన్నారుల ఆర్తనాదాలు. చిన్నారులను అనాథలుగా చేసి అకాల మరణం పొందిన తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్ వెళ్తే తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత త్రివిధ దళాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. శత్రు దేశాల యుద్ధ విమానాలను తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న రాఫెల్ విమానాలతో మన సైనిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలు అమాంతం పెరిగాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్, పలువురు డిఫెన్స్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. జల ఫిరంగులతో రాఫెల్ జెట్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ చైనా, పాకిస్తాన్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న వారు భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనని చెప్పారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయంలో దాదాపు 4 కిలోల బంగారం, 601 కేజీల వెండి, 8,300 పుస్తకాలు, 10,438 డ్రెస్ మెటీరియల్స్, ఇతర దుస్తులు, పూజా సామాగ్రి వంటి మొత్తం 32,721 వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 2016లో జయలలిత మృతి చెందేంత వరకు ఆమె ఈ 3 అంతస్తుల భవనంలో నివసించారు. ఈ భవనాన్ని స్మారక నిలయంగా మార్చనున్నట్లు 2017లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ పనులు చేపట్టేందుకు ఇంటిని ఖాళీ చేస్తుంది. ఫర్నిచర్, పుస్తకాలు, ఆభరణాలు వంటి వస్తువులు సహా వేద నిలయం భవనం 3 ఏళ్లకు పైగా వాడుకలో లేదని గవర్నర్ ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. కాబట్టి భవన స్వాధీన ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని స్థిర చిరాస్తులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోయస్ గార్డెన్ను స్మారక చిహ్నంగా మార్చేందుకు దీర్ఘకాలం పట్టే అవకాశం ఉండటంతో ఆమె నివాసంలోని వస్తువులను స్వాధీనం చేసుకోవాలని, చిరాస్తులను పూరించి తలైవి డాక్టర్ జయలలిత మెమోరియల్ ఫౌండేషన్కు బదిలీ చేయాలని తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు గాను ఈ నెల 25న ప్రభుత్వం సిటీ సివిల్ కోర్టులో 67.9 కోట్లు జమ చేసింది. ఆదాయ పన్ను శాఖకు జయ బాకీ పడిన 36.9 కోట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక కోవిడ్-19కు వ్యతిరేకంగా భారత్ గట్టి పోరాటమే చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. మహమ్మారిని పారద్రోలడంలో కృత నిశ్చయంతోనే ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. కోవిడ్కు వ్యతిరేకంగా CSIR చేసిన సాంకేతిక పురోగతిని ఆయన ప్రశంసించారు. CSIR నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్కు వ్యతిరేకంగా పోరాటంలో భారత్ ఏమీ వెనుకబడలేదని, ఈ మహమ్మారిని పారద్రోలడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భారత్కు చెందిన 2 కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసేశాయని, ఈ విషయం చాలా గర్వకారణమని ఆయన ప్రశంసించారు. హైడ్రో
క్లోరోక్విన్ ను ఇప్పటికే 150 దేశాలకు సరఫరా చేస్తున్నామని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ये जो नोवल कोरोना वायरस है इसको भी भारत में प्रवेश न करने दें। जो नेपाल से बॉर्डर्स हैं उनके ऊपर भी स्क्रीनिंग हो रही है, पोर्ट्स के ऊपर भी स्क्रीनिंग हो रही है, एयरपोर्ट्स पर भी स्क्रीनिंग हो रही है और सारा समाज मिलकर जब सतर्कता बरतेगा तो निश्चित रूप से इस विषय पर हमको अपने समाज को इस नोवल कोरोना वायरस के दुष्प्रभाव से बचाने में पूरी सहायता मिलेगी। मैं ये भी आपको सूचित करना चाहता हूँ कि भारत सरकार कुछ जो चाइना में उन प्रोविंस में जो हमारे भारतीय स्टूडेंट्स और दूसरे लोग जिनकी वुहान में विशेष रूप से करीब ऐसे 500 से ज़्यादा हमारे स्टूडेंट्स और दूसरे इंडियंस हैं जो कि यहाँ वापस भी आना चाहते हैं और हम भी चाहते हैं कि उनको अगर संभव है तो उनको वापस यहाँ लाया जाए। हालांकि चाइना की सरकार ने उनको आइसोलेट करा है, तो उसके लिए भी हमारा भारत सरकार का एक्सटर्नल अफेयर्स मिनिस्ट्री वो चीन के अधिकारियों से लगातार संपर्क में है और बहुत जल्दी हमारा प्रयास है कि हम उनको वापस भारत में भी ले आएं और भारत में भी उनको एक 2 हफ्ते के लिए हम लोग उनको थोड़ा आइसोलेशन में हमें रखना पड़ेगा। निष्कर्ष में अगर मैं एक लाइन में ये बात कहूँ और उसको मैं विशेष रूप से मीडिया के लोगों से कहना चाहता हूँ कि जो सरकार प्रोएक्टिवली एक्सट्रीम्स पर जाकर प्रिकॉशंस ले रही है, किसी को जरा सा भी कोई ऐसा मिलता जुलता सिम्टम है तो उसको हम टेस्ट कर रहे हैं या स्क्रीन कर रहे हैं या हम उसको अस्पताल के अंदर भर्ती कर रहे हैं, इसका मतलब ये नहीं है कि हमारे देश में कोरोना वायरस आ गया है। कोरोना वायरस का कोई एक भी केस हमारे भारत के अंदर अभी नहीं है, लेकिन बहुत सारे मीडिया में चैनल्स इसको ये इस तरह से लिख रहे हैं, इस तरह से बता रहे हैं। कोई अगर टेस्टिंग के लिए भी अगर आइसोलेट किया जाता है तो उसको भी वो कोरोना वायरस आ गया है, इस तरह से कृपया मत कहिए, मत लिखिए, ये इसमें कोई फैक्चुअली सच्चाई नहीं है। మెడికల్ పీజీ ప్రవేశాల గడువును సుప్రీంకోర్టు ఆగస్టు 31 వరకు పెంచింది. తెలంగాణ వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ప్రైవేటు వైద్య కళాశాల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. పీజీ అడ్మిషన్ల గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ దృష్ట్యా జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బక్రీద్ నేపథ్యంలో భాగంగా ఎవరైనా జంతువుల అక్రమ వధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన పిల్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారమే జంతు వధ జరగాలని స్పష్టం చేసింది. అంతేకాదు జంతు మాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. ఈ వివరాలన్నింటితో 2 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6వ విడత హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. హరితహారం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం ఉధృతంగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే రెహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ సిఐ సత్యయ్య, ఎస్ఐ శేఖర్, ఎస్ఐ యంకన్న మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాజ్, షరీఫ్, రవిశంకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ గ్రామాన్ని కలెక్టర్ ఎల్ శర్మన్ చౌహాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంపై ఆరా తీశారు. పారిశుద్ధం, హరితహారం నిర్వహణలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అభివృద్ధి నివేదికతో కలెక్టర్ కార్యాలయానికి రావాలని ఎంపీడీఓను ఆదేశించారు. గ్రామాన్ని మళ్లీ సందర్శిస్తానని, ఒకవేళ మార్పు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరా పెడితే ఎవరు దొంగ దర్శిపోతుంది కదా. ముక్కలు అయితే ఉన్నాయి సార్, చెప్తున్నాయి.
ఎప్పుడు చూపించాను సార్, ఎప్పుడు కంపల్సరీ ఉన్నాయి సార్. ఎక్కడ పోయినా నేను బండిని చూసుకుంటే పోతాను, ఏమున్నది ఏం లేదు. మొత్తం ఎక్కడ పబ్లిక్ ప్లేస్ ఉన్నా, ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉన్నా ఇంత ఓపెన్ ఉంది కదా, బోర్డర్లో మంచిగా సెట్ అయిపోయింది, మంచిగా సేఫ్టీ ఉంటుంది. ఏం లేదు కాదు, నేను అర్థం చేసుకున్నాను. మన రాగి చెట్లు ఉంటుంది, మన అదేంటి మర్రి చెట్లు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి, ఇప్ప చెట్లు ఉంటాయి. అవి కానీ పండ్ల అయిపోయింది, ఆ ఇష్యూ లేదు. దాన్ని కూడా ఏమైనా ఫ్యూచర్ అవసరాలు ఏమైనా ఉంటే అది కంప పెట్టించారు, మళ్ళీ బొక్కలు పెట్టకుండా అక్కడ కంప పెట్టించారు. మళ్ళీ అది తీసుకున్న తోట అంటారు అన్నం రాణిస్తున్నారు వాళ్ళు. రేపు జాతీయ రాని కదా మనం, అదే మన అది సిద్ధం ల్యాండ్, అది ఫ్యూచర్లో ఇంకా అవసరాలు వస్తాయి గవర్నమెంట్కి, అప్పుడు అది ప్లాన్ చేస్తాం. ఎక్కడ చూసినా బ్రోసి రోడ్లే కనబడుతున్నాయి, ఎక్కడ చెట్లు కనబడుతున్నాయి. చెట్లు ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నా వాటికి కంపలన్నా ఇచ్చినారు కదా సార్. ఒకసారి ఊళ్ళో పోతాం, అన్ని 4 ఎంత పాపులేషన్ విలేజ్ 10,000 అబౌవ్ ఉంటుంది. నాలాగా కాలువలు చెప్తే కదా, ఒక జేసీ పక్కన పెట్టుకుని వాళ్ళు జేసీ మరి చేస్తారు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు? 5 గంటలకు. 5 గంటలకా? నేను 5:30కు వస్తే ఇప్పుడు ఎవరు లేరు, మీరు అక్కడ పోయినా సార్, అక్కడ వెళ్ళిపోతుంది. ఏది మీ వర్కర్స్ ఏది ఫ్యాక్టరీ వర్కర్ ఉన్నారు సార్, అక్కడ దిగింది సార్. అక్కడ నుంచి నేను ట్రాక్టర్ వస్తే కంపౌండ్ పోయింది సార్, ఇది కంపౌండ్ కడుతామని మానవాళ్ళు ఉండాలి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాల గ్రామ శివార్లో ఉన్న ఎంఎస్ లిక్కర్ కంపెనీ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లిక్కర్ కంపెనీలో పనిచేసే కార్మికులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. యాజమాన్యం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా వచ్చిన గ్రామాల నుంచి కార్మికులను లోపలికి అనుమతిస్తున్నారని, కార్మికులకు కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు ఒక్కరు కూడా లేరని, కంపెనీ యాజమాన్యానికి కావాల్సింది కేవలం పనులు మాత్రమే అని, కార్మికుల ప్రాణాలతో వాళ్లకు పట్టింపు లేదని అన్నారు. గ్రామ సర్పంచ్ రాధయ్య వచ్చి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని లిక్కర్ కంపెనీ మూసివేయాలని కోరారు. కరోనా ఉంది, మన ముఖ్యమంత్రి కూడా కరోనాతో బతకాలే సాధించాలంటారు. కొంచెం హుషారు ఉండాలి, ప్లాన్ తో. ఇప్పుడు నీకు వెళ్తుందమ్మా, కొందరికి వెళ్తలేదు, కొందరు బతకలేరు కూడా కష్టం ఉంది, వాస్తవం అంటున్నాం. ఇప్పుడు ఏమంటా, ఇప్పుడు మన సమస్య ఏంది, ఊరికి వస్తుందని అంటున్నాం కదా, కొద్ది రోజులు బంద్ పెడదాం, మాట్లాడదాం. వేరు మొత్తం పని చేయమంటే మేము కూడా మొత్తం పని కంపెనీ పని చేసుకోమంటలేము. అన్నప్పుడు మనం పంచాయతీ చేస్తాం. ఏమంటున్నా చేస్తారా? మీరు అభిప్రాయం మీరు చెప్పండి. మీ ప్రాణాలు ఇంపార్టెంటా? అది కూడా చూసుకోండి, వాళ్ళ అభిప్రాయమే కదా. నీ ఊరోళ్ళు నా ఊరు అంటే కాదు కదా, అందరు బతకాలి, అందులో అందరం ఒకటే. నడిస్తే గిట్ల చేస్తాం దూరం దూరం ఉండండి. మాట్లాడి ఖర్చులు కూడా గుంపులు ఉండదు ఖర్చులు ఇక్కడ. నేను కూడా ఎవరు పాల్గొనాలని చెప్తాను.
మా ఫ్యాక్టరీ కూడా నడవాలి అంటే మా అంతటా మేము బంద్ చేసుకుంటేనేమో మాకు ఇబ్బంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే బంద్ చేసుకుంటాం, మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే ఓపెన్ చేసుకుంటాం. ఇది మాది ఒక్కటి కాదు. మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, లేకుంటే ఇంకెక్కడికి నెక్స్ట్ సైడ్ ఆందోళన స్టేషన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఒక నిమిషం, మీరు చెప్పినా నేను చెప్పేది కూడా వినండి. మీకు తెలుసానంటే మిగతా వాళ్ళందరూ తెలవాలి కదా. చెప్పండి. నా అంతటి నేను బంద్ చేయాలంటే బంద్ చేయడానికి ఉండదు ఫ్యాక్టరీ. నేను సంవత్సరానికి ఒక ఇన్ని రోజులు హాలిడేస్ ఈ రోజులు నడుస్తాయి, నేను సండే నడిస్తే కూడా ఇంత డబ్బులు కట్టేసేసి స్టార్ట్ చేస్తాను అనేది ఒకటి ఉంటుంది. అది డబ్బులు కట్టే స్టార్ట్ చేస్తాను నేను నడిపినప్పుడు కూడా, అర్థమైందా? అందుకని చెప్పేసి మేము ఎప్పుడంటే అప్పుడు బంద్ చేయకుండా ఒక నిమిషం రాదు. నువ్వు ఇందాక చెప్తున్నా నేను. మీరేదైనా కావాలి అనుకుంటే మీరు లెటర్ ఇవ్వండి, ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత దాన్ని మేము కలెక్టర్, ఇది రెవెన్యూ జనరేటెడ్. మనకు మామూలు ఫ్యాక్టరీ లాగా అయితే బంద్ చేసేది ఏదైనా ఉండి ఉంటే కనుక మనం బంద్ చేయడానికి ఇబ్బంది ఉండదు. అందుకే మీకు ఇక పసి వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు అమ్మ ఆకలి అంటూ రోధిస్తున్న సంఘటన చూపర్లను కలిచివేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం గ్రామంలో గట్టు అనురాధ అనే మహిళ గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచింది. అది తెలియక చిన్నారులు తెల్లారి లేపే ప్రయత్నం చేయగా లేవకపోవడంతో వృద్ధురాలైన మృతురాలి తల్లి తన బిడ్డ మరణించిందని గుర్తించింది. కానీ తల్లిని కోల్పోయిన విషయం తెలియని చిన్నారులు అమ్మ ఆకలి అన్నమాట అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళ గుండెని కలిచివేసింది. గత ఏడాది జనవరిలోనే మృతురాలి భర్త గట్టు సత్తయ్య అనారోగ్యంతో మరణించాడు. అయినా మృతురాలు కష్టపడుతూ కూలీ నాలి చేసుకుంటూ తన పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా ఆమె కూడా చనిపోవడంతో చిన్నారులు అనాథలుగా మారారు. దాంతో గ్రామస్తులు విరాళాలు సేకరించి మృతురాలి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారులను దాతలు ఎవరైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నమస్కారం సార్, నా బిడ్డను ఆత్మకూరుకి ఇచ్చిన మాల్లుడు చచ్చిపోయిండు, ఏడాదిన్నరమాయ. నా బిడ్డ కూడా చచ్చిపోయింది సారు. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. మీరేమన్నా సాయం చేయరు సారు, మీ కాళ్ళు పట్టుకుంటారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళి అందరు కన్నింటినే పెద్దగా అవుతారు సారు. అందరికీ నమస్కారం అండి. మాది మాదాపురం గ్రామం. మా అక్కని ఇక్కడ ఆత్మకూరు విలేజ్కి ఇచ్చినామండి. మా బావయ్య చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు సడన్గా అక్క కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. 3 పిల్లలు ఉన్నారండి. దాతలు ఎవరన్నా వీలైనంత వరకు సహాయపడితే నేను ఈ పిల్లల్ని చూసుకుంటాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు, మాది కూడా అంతంత మాత్రమే ఉంది ఫ్యామిలీ కూడా. దయచేసి ఎవరన్నా దాతలు సాయం చేయమని అడుగుతాను. వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు భర్త. దాంతో ఆమె న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. తనకు ఆడపిల్ల పుట్టిందని బాలరాజు తనను ఇంటి నుంచి పంపివేశాడని నిర్మల ఆరోపిస్తుంది. మహిళా సంఘాలు నిర్మలకు మద్దతుగా ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకుని సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించారు. ఈ ఒక్క రోజు కాదు, సంవత్సరం నారా నుంచి జరుగుతుంది. ఎవరు పాప పుట్టినప్పుడు నుంచి నలుగురులో కూర్చొని మాట్లాడాలి. శ్రీకాకుళం జిల్లా పాతినవలస కోవిడ్ సెంటర్లో కరోనా బారిన పడిన వారికి సరైన వైద్యం భోజనం అందటం లేదని అక్కడ ఉన్న పేషెంట్లు ఆందోళనకు దిగారు. తమను పట్టించుకునే నాదుడే లేడని వాళ్ళ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వీడియో ద్వారా మీడియాకు తెలియజేశారు. అండి బాబు, అది కావాలి ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. మంచి ఆహారం సరఫరా చేయాలి.
ఫుడ్లో నాణ్యత ప్రమాణాలు పంచాలి. ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారము నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. ఫుడ్ నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఫుడ్ నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మెనూ ఛార్జీ సక్రమంగా అమలు చేయాలి. మెనూ ఛార్జీ సక్రమంగా అమలు చేయాలి. ఆదుకోవాలి అండి బాబు, ఆదుకోవాలి. పేషెంట్లకి ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఫుడ్ మెనూ ఛార్జీ ప్రకారం అమలు చేయాలి. ఇక తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి గ్రామంలో రాముడమ్మపేటలో కరోనా సోకిన వ్యక్తి హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినందున వారికి పండ్లు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సోకిన వారు అధైర్యపడవలసిన అవసరం లేదని, వైద్యులు ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటే పూర్తిగా నయమవుతుందని అన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణా జిల్లా ఏపీలోని నెంబర్ 1గా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ 2,10,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 6,000 పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదయ్యాయని చెప్పారు. ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనాకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో కరోనాతో ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఇష్యూపై హడావుడి చేసి వెళ్లిపోయారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు కరోనా విపత్తులో పత్తా లేకుండా పోయారని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ను కూడా రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ విధి విధానాలను జిల్లా యంత్రాంగం పాటిస్తుందని తెలిపారు. జిల్లాలో కేసులు తగ్గడానికి ముందస్తుగా తీసుకున్న చర్యలే కారణమని పేర్కొన్నారు. హోమ్ క్వారంటైన్ ద్వారా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని, ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే కోవిడ్ ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి కూడా కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నుంచి కొంచెం కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువగా రావడం మనం చూడడం జరిగింది. ఏదైతే ఫస్ట్ 400 నుంచి స్టార్ట్ అయ్యి ఇది కమ్యూనిటీస్ వేస్గా కూడా ఈరోజు ఈ యొక్క కరోనా లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూడడం జరుగుతుంది. దానిలో భాగంగా కృష్ణా జిల్లా అయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలోనే టెస్టులు చేసే దాంట్లో కృష్ణా జిల్లా నెంబర్ 1 పొజిషన్లో సుమారు 2,08,000 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో కృష్ణా జిల్లాలో 6,000 పాజిటివ్ కేసెస్గా ఇవాళ వరకు నమోదవడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 4,290 మంది సురక్షితంగా డిశ్చార్జ్ అయిపోయారు. యాక్టివ్గా 1,557 కేసులు మాత్రమే కృష్ణా జిల్లాలో యాక్టివ్ కేసెస్లో ఉండడం జరిగింది. వాటికి కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కింద విజయవాడ జీజీహెచ్ని కానివ్వండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కింద పెనంనేని సిద్ధార్థ హాస్పిటలు, అదేవిధంగా నెమ్రా మెడికల్ కాలేజీని రెండింటిని కూడా కృష్ణా జిల్లా కోవిడ్ హాస్పిటల్గా పెట్టడం జరిగింది. జీజీహెచ్లో అయితే కనుక సుమారు 790 బెడ్లు సామర్థ్యం ఉంటే 400 మంది పేషెంట్లు ఇప్పటికీ అడ్మిట్లో ఉండి
ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పిన్నమనేని సిద్ధార్థలో అయితే కనుక 625 బెడ్స్ ఉంటే కనుక 370 మంది పేషెంట్లు ఆల్రెడీ వైద్యం చేయించుకుంటున్నారు. నిమ్రాలో 650 బెడ్లు ఉండగా 300 మంది పేషెంట్లు వైద్యం చేయించుకుంటున్నారు. దీంతోపాటు లిబర్టీ హాస్పిటల్ అని చెప్పని, ఇండో బ్రిటిషు, రమేషు, ఆంధ్ర హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ను కూడా ఆరోగ్యశ్రీ సేవలు చేయాలని చెప్పని ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఎవరైతే కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో వారందరికీ కూడా వైద్యం చేయించే విధంగా చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. 30 నిమిషాల్లో పేషెంట్ మనం హాస్పిటల్లో ప్రతి వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి, వారికి సరైన వైద్యం అందించాలి. వైద్యంలో కానీ, వారికి పెట్టే ఆహారంలో కానీ, వారికి ఇచ్చే హాస్పిటల్లో కానీ ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భరోసా ఇవ్వాలని చెప్పి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత త్రివిధ దళాల్లో కొత్త ఉత్సాహం. భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేద నిలయంను స్వాధీనం చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం పోయస్ గార్డెన్ను స్మారక చిహ్నంగా మార్చేందుకు సమయం పడుతుండటంతో నిర్ణయం. కరోనాపై భారత్ గట్టి పోరాటమే చేస్తుందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. మహమ్మారిని పారద్రోలడానికి కృత నిశ్చయంతో ఉన్నామని ఉద్ఘాటన. మెడికల్ పీజీ అడ్మిషన్ల గడువు పెంచిన సుప్రీంకోర్టు, ఆగస్టు 31 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ. బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలన్న కోర్టు. అమ్మ కావాలి అంటూ చిన్నారుల ఆర్తనాదాలు. చిన్నారులను అనాథలుగా చేసి అకాల మరణం పొందిన తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.